అంటే మీ మిత్రపక్ష నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు బరిలో ఉన్నారు. వాళ్ళ తరపున ఏమన్నా మీరు ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయి? వాళ్ళు పిలిస్తే తప్పకుండా వస్తాను నేను. అంటే వాళ్ళు ఇప్పుడు నేను పిలవని పేరెంటానికి రాలేను. సో నన్ను వేరే వేరే స్టేట్స్ కూడా పంపుతున్నారు. సో ఇక్కడికి నన్ను కనుక డెఫినెట్గా నన్ను స్టార్ ప్రచారకగా నన్ను ఇక్కడికి పిలిస్తే తప్పకుండా నేను ముగ్గురికి కూడా నేను రాజధానికి సంబంధించి కేంద్ర నాయకత్వం అంటే మీరే అధికారంలో ఉన్నారు, వాళ్ళ నుంచి ఒక స్పష్టత ఏమన్నా ఇప్పించే అవకాశం ఉంటుందా ఈసారి ఎన్నికల సమయం? చూడండి, అంటే ఒకసారి ఇప్పుడు ఎన్నికల సమయం, దీంట్లో వాగ్దానాలు చేయడానికి ఒక్క జయప్రద చాలదు. పూర్తి కోరిక ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కావాల్సింది ఒక రాజధాని. మన రాష్ట్రానికి రాజధాని లేదు, మన రాష్ట్రానికి స్టేటస్ లేదు. అది కావాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం ప్రయత్నం చేద్దాం. ముందు మన ప్రజలు వాళ్ళు ధైర్యంగా మాకు ఇది కావాలి అని ముందుకొచ్చి ఏ ప్రభుత్వం అయితే మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీ మిత్రపక్ష నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు బరిలో ఉన్నారు. వాళ్ళ తరపున ఏమన్నా మీరు ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయి? వాళ్ళు పిలిస్తే తప్పకుండా వస్తాను నేను. అంటే వాళ్ళు ఇప్పుడు నేను పిలవని పేరెంటానికి రాలేను. సో నన్ను వేరే వేరే స్టేట్స్ కూడా పంపుతున్నారు. సో ఇక్కడికి నన్ను కనుక డెఫినెట్గా నన్ను స్టార్ ప్రచారకగా నన్ను ఇక్కడికి పిలిస్తే తప్పకుండా నేను ముగ్గురికి కూడా నేను రాజధానికి సంబంధించి కేంద్ర నాయకత్వం అంటే మీరే అధికారంలో ఉన్నారు, వాళ్ళ నుంచి ఒక స్పష్టత ఏమన్నా ఇప్పించే అవకాశం ఉంటుందా ఈసారి ఎన్నికల సమయం? చూడండి, అంటే ఒకసారి ఇప్పుడు ఎన్నికల సమయం, దీంట్లో వాగ్దానాలు చేయడానికి ఒక్క జయప్రద చాలదు. పూర్తి కోరిక ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కావాల్సింది ఒక రాజధాని. మన రాష్ట్రానికి రాజధాని లేదు, మన రాష్ట్రానికి స్టేటస్ లేదు. అది కావాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం ప్రయత్నం చేద్దాం. ముందు మన ప్రజలు వాళ్ళు ధైర్యంగా మాకు ఇది కావాలి అని ముందుకొచ్చి ఏ ప్రభుత్వం అయితే మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీ మిత్రపక్ష నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు బరిలో ఉన్నారు. వాళ్ళ తరపున ఏమన్నా మీరు ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయి? వాళ్ళు పిలిస్తే తప్పకుండా వస్తాను నేను. అంటే వాళ్ళు ఇప్పుడు నేను పిలవని పేరెంటానికి రాలేను. సో నన్ను వేరే వేరే స్టేట్స్ కూడా పంపుతున్నారు. సో ఇక్కడికి నన్ను కనుక డెఫినెట్గా నన్ను స్టార్ ప్రచారకగా నన్ను ఇక్కడికి పిలిస్తే తప్పకుండా నేను ముగ్గురికి కూడా నేను రాజధానికి సంబంధించి కేంద్ర నాయకత్వం అంటే మీరే అధికారంలో ఉన్నారు, వాళ్ళ నుంచి ఒక స్పష్టత ఏమన్నా ఇప్పించే అవకాశం ఉంటుందా ఈసారి ఎన్నికల సమయం? చూడండి, అంటే ఒకసారి ఇప్పుడు ఎన్నికల సమయం, దీంట్లో వాగ్దానాలు చేయడానికి ఒక్క జయప్రద చాలదు. పూర్తి కోరిక ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కావాల్సింది ఒక రాజధాని. మన రాష్ట్రానికి రాజధాని లేదు, మన రాష్ట్రానికి స్టేటస్ లేదు. అది కావాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం ప్రయత్నం చేద్దాం. ముందు మన ప్రజలు వాళ్ళు ధైర్యంగా మాకు ఇది కావాలి అని ముందుకొచ్చి ఏ ప్రభుత్వం అయితే మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.